నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ మిత్తే. ప్రస్తుతం తెలంగాణలో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ ఏదైతే ఉందంటే అటు కొండా సురేఖ ఇష్యూ. తాను ఒక అనాలోచితంగా చేసిన కామెంట్సా లేక ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్సా తెలియదు కానీ దాని నుంచి ఆ విషయము పెద్ద దుమారాన్ని రేపింది. అది మనందరికీ తెలుసు. దీని మీద అటు నాగార్జున ఇటు కేటీఆర్ ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ కూడా డిఫమేషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కోర్టుకు హాజరై స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఆయనది, ఏదైతే కొండా సురేఖ మీద ఆయన వేసిన డిఫమేషన్. అయితే దీని మీద ఏ అంశాలు వాళ్ళు మాట్లాడారు, ముందు ముందు ఈ కేసు ఎంత దూరం వెళ్ళనుంది, దీనికి కొండా సురేఖ నిజంగా ఏదైతే కేటీఆర్ తరపున ఒక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుందా, అయితే దీంట్లోని ముఖ్య అంశాలు ఏంటి, ఇవన్నీ మనతో చర్చించడానికి కేటీఆర్ పర్సనల్ లీగల్ టీం నుంచి జకుల లక్ష్మణ్ మనతో ఉన్నారు. సరే ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటి ఈ కేసు పూర్వాపరాలు అని మనం వాడలేం కానీ ఆ పూర్తి విషయాలు అవన్నీ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏంటి ఈ ఇష్యూ ఎంత దాకా వెళ్తుంది, వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయ్యేటట్టు వాళ్ళు ఏమైనా రీకౌంటర్ వేశారా, లేకపోతే ప్రస్తుతం ఒక స్టేట్మెంట్ వరకు అయితే రికార్డ్ అయింది, ఆ స్టేట్మెంట్లో ఏ అంశాలు ముఖ్యంగా అంటే క్లియర్గా మనం చూస్తున్నాం. సురేఖ గారు ప్రీవియస్గా రీసెంట్గా కేటీఆర్ గారి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఇలాంటి డిఫమేటరీ స్టేట్మెంట్స్ అంటే డిఫమేటరీ వర్డ్స్ ఏదైతే తను యూజ్ చేసిందో ఆ వర్డ్స్ యూజ్ చేసిన వర్డ్స్ ఏమేమైతే కేటీఆర్ గారిని సురేఖ గారు దూషించడం జరిగిందో, అంటే పర్సనల్ పరువుకు నష్టం జరిగేలాగా ఎలాంటి మాటలు మాట్లాడడం జరిగిందో ఆ క్లియర్గా అటు మీడియాలో వచ్చిన మాటలని ప్రస్తావిస్తూ కేటీఆర్ గారు నిన్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో స్వాన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో క్లియర్గా సురేఖ గారు అన్నటువంటి ఎలాంటి మాటలు తన రేవ్ పార్టీకి సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, అంటే తనకు సంబంధం లేనటువంటి విషయాలు, సమంత ఇష్యూస్ కావచ్చు, కొన్ని అంటే తన పర్సనల్ లైఫ్కి వాళ్ళతో తనకు సంబంధం లేకుండా ఆ ఇష్యూస్తో తనకు సంబంధం లేకుండా తన సొసైటీలో తనకు గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తిగా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తన ప్రతిష్టకు భంగం కలిగింది, తనకు డిఫేమ్ జరిగింది. కాబట్టి సురేఖ గారి మీద సెక్షన్ 356 BNSS యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకొని కన్విక్ట్ చేయాల్సిందిగా కోర్టులో తను స్వాన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తూనే తను ఏదైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేశాడో ఆ ఎవిడెన్స్ను కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని సీరియస్గా ఈ ఇష్యూని ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఒక మహిళా మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే కోణంలో నిన్న తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ ఏదైతే మీరు అన్నారు ఆ మహిళా మంత్రి ఈ కోణంలో మాట్లాడకూడదు అని చెప్పేసి, అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇందులో మనము కొన్ని అంశాలు తీసుకుంటే డ్రగ్స్ కూడా సప్లై చేస్తారు, ఏది ఇట్లా టాలీవుడ్కి ఈయననే దాన్ని అలవాటు చేసారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చూసినాం. వీటన్నిటికీ ఇప్పుడు అవతల వైపు నుంచి నిరూపించుకోవాలి, మేము అనలేదు అంటే ఒకటి, ఇప్పుడు వీళ్ళు అన్నారు అని నిరూపించడానికి ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ పెట్టారు, వాళ్ళు మేము అనలేదు అనడానికి ఏ సాక్ష్యాలు అవసరం? అంటే ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాము, వాళ్ళు అంటే కేటీఆర్ గారికి డ్రగ్స్తో సంబంధం, డ్రగ్స్ తీసుకున్నట్టు, అదేవిధంగా ఏదో రేవ్ పార్టీలు అంటే పిచ్చి అంటే తనకు సంబంధం లేని ఇష్యూస్ జస్ట్ కోర్టు పరిధిలో దట్ ఈస్ ఇయర్సే ఎవిడెన్స్ అనేది కోర్టు పరిగణలోకి తీసుకోదు అండ్ ట్రీట్ యాజ్ ఏ ఎవిడెన్స్గా కూడా డిక్లేర్ చేయదు. తను ఇప్పుడు సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం, జస్ట్ ఎవరో చెప్తే విన్నవి తను మీడియా ముఖంగా చెప్పడం జరిగింది తప్ప కేటీఆర్ గారికి పర్సనల్గా ఆ ఇష్యూస్లో సంబంధం ఉన్నట్టు కానీ తన మీద నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఇంతకుముందు ప్రీవియస్గా డ్రగ్స్కి సంబంధించి ఏమైనా కేసులు అయినా కానీ ఎలాంటివి లేవు, అసలు క్రిమినల్ రికార్డే లేదు కేటీఆర్ గారికి. అంటే కాబట్టి నన్ను అంటే పరువుగా ఉన్న నా ఫ్యామిలీకి, దీని ద్వారా నా ఫ్యామిలీకి కావచ్చు, నా పార్టీకి కావచ్చు, నా పర్సనల్ లైఫ్ కూడా డ్యామేజ్ జరిగింది. కాబట్టి నేను అంటే నాకు సంబంధం లేని ఇష్యూస్ అవి, ఆ ఇష్యూస్ని సంబంధం ఉన్నట్టుగా తను మీడియాలో క్రియేట్ చేయడం అనేది దాని పరువుకు చాలా నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి తన మీద దాన్ని కన్విక్ట్ చేయాల్సిందిగా కేటీఆర్ గారు సీరియస్గా నిన్న కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం, కోర్టులో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. ఏదైతే ఇప్పుడు ఈ కోర్టు దృష్టిలో ఈ పాయింట్స్ అన్నీ పెట్టారు, అటు ఇట్లా వాళ్ళు వాదన ఏదైతే నా మీద ఒక అభాండాలు వేశారని చెప్పి, అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మామూలుగా వారి తరపున డైరెక్ట్ కలిసినప్పుడు కూడా అటు నుంచి ఏదైతే లీగల్ టీం ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ సంబంధించి లేదా సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళ పార్టీని ఇట్లా ట్రోల్ చేస్తున్నారు, అందుకే అనాల్సి వచ్చింది అని. అంటే అటు సోషల్ మీడియా పాయింట్ని తీసుకొచ్చి ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు. అంటే నిజంగా ట్రోల్ చేసింది ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది ఎవరు తప్పైనా తప్పే, రాంగ్ ఈజ్ రాంగ్ యాజ్ ఎ లా లీగల్గా. నిజంగా ట్రోల్ చేసిన వ్యక్తి మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి, దాని చట్టం చూసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, సిస్టమ్ ఉన్నది, ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఉన్నది, కోర్ట్స్ ఉన్నవి. ఇప్పుడు అందుకే ఇక్కడ మేము కేటీఆర్ గారు ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించారు, సారీ చెప్పండి అని. తను చెప్పను అన్నది, కానీ సమంత గారికి చెప్తే నా మాటలు వెనక్కి తీసుకుంటాను క్లియర్గా చెప్పింది. తర్వాత కేటీఆర్ గారు ఆ కోర్టు ఉంది కాబట్టి కోర్టు పరిధిలోకి ఆ ఇష్యూని తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా
సురేఖ గారు నిజంగా ఈ కేటీఆర్ గారికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించినప్పుడు ఆ ఇష్యూస్కి ఎవరు కూడా తనకు సంబంధించి లీగల్గా కేటీఆర్కి ఎగనిస్ట్ ఎవరు పోలేదు. ఎందుకంటే ఎవరు ఎగనిస్ట్ కేటీఆర్ డిఫమేటరీ వర్డ్స్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు తీసుకోలేదు. తీసుకుంటే అది ఆ లీగల్ ఆస్పెక్ట్ వేరే ఉంటుంది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా, ఫిర్యాదు ఇచ్చారు, ఏది లేదు కదా. కాబట్టి ఈ ఇష్యూస్కి కేటీఆర్కి సంబంధం లేదన్న కోణంలోనే నిన్న జరిగింది. అదేవిధంగా సురేఖ గారు కూడా దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారు, వాళ్ళ లీగల్ టీమ్ ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది అనేది ఇప్పుడు మిగతా సుమన్ గారివి, ఉమా గారిది, రాథోడ్ గారి స్టేట్మెంట్ అయిన తర్వాత కేసు కోర్టు కాగ్నిజ్ తీసుకున్న తర్వాత సురేఖ గారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సమ్మన్స్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. నిన్న ఏదైతే ఇట్లా విట్నెస్ సంబంధించి కూడా దాసోజు శ్రవణ్ గారు కూడా ఆయన అన్నారని ఒక సమాచారం ఏదైతే అంటే ఈ వీడియో చూసి మేము కలత చెందాం మా అభిమాన రాజకీయ నాయకుడు అని చెప్పేసి. అయితే ఇది పక్కకు పెడితే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు 30th ట్రయల్ ఉంది. ఈ లోపల ఒకవేళ ప్రభావం చేసే అవకాశం ఉందా? ప్రభావం చేస్తే ఎట్లా అంటే సాక్షులు కానీ పుట్టించే మీరు అన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేదు, అట్లాంటివి పుట్టిస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఒక కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇంకో కేసు అనేది క్రియేట్ చేస్తే అనేది అది కౌంటర్ బ్లాస్ట్ కేసు అవుతుంది తప్ప ఇప్పుడు వచ్చి ఎవరైనా నిజంగానే మాకు సపోజ్ ఒకవేళ వాళ్ళే సపోజ్ జస్ట్ ఫర్ సపోజ్ ఎవరో ఒకరు వచ్చి నిజంగానే ఇలా జరిగింది అని చెప్పేసి ఒకవేళ కంప్లైంట్ పెడితే అట్లాంటివి దాన్ని ఎట్లా ఎదుర్కోవాల్సి వస్తుంది? నిజంగా కేటీఆర్ గారి మీద అట్లా పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున గారే ముందు సురేఖ గారి మీద క్రిమినల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. రైట్. అంటే తను క్లియర్గా చెప్తున్నారు, నాగార్జున మా పర్సనల్ లైఫ్లోకి మీరు మా అక్కినేని ఫ్యామిలీలోకి మా ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం కలిగేలాగా మీరు మాట్లాడారు. కేటీఆర్ గారికి మాకు సంబంధం లేదు. ఆ సంబంధం లేని అటు పొలిటికల్కి సినిమా తారలకి మాకు సంబంధం మీరు అలా పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఒక హోదాలో ఉన్న మినిస్టర్గా ఉన్న వ్యక్తి కాబట్టి తన మీద అంటే మా కుటుంబానికి పరువుకు నష్టం జరిగేలాగా మాట్లాడిన సురేఖ గారి మీద యాక్షన్ తీసుకోమని నాగార్జున గారు పెట్టారు తప్ప కేటీఆర్ మీద గారి ఇప్పటి వరకు ఎవరు పెట్టరు. ఎందుకంటే ఆయన అవి చేయలేదు కాబట్టి ఆయన మీద కేసులు కావంతే. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రెండు కేసులు ఒక సిమిలారిటీ కామన్ పాయింట్ ఏంటంటే కొండా సురేఖ అటు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్ పరంగా అటు ఇండస్ట్రీ పరంగా వీళ్ళు ఇద్దరు కలిసి వేసింది. దీని కోర్టు ఒకవేళ వీళ్ళు ఇక్కడ తప్పుడు సాక్ష్యం అట్లాంటివి క్రియేట్ చేస్తే ఇక్కడ నాగార్జున ఎగ్జాంపుల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ రెండు ఇప్పుడు నాగార్జున గారి చేసిన కేసు కావచ్చు, కేటీఆర్ గారు చేసిన కేసులు కావచ్చు, అంటే ఈ మాటలు ఏదైతే సురేఖ గారు మాట్లాడారో మాట్లాడిన వీడియోస్లో ఇద్దరి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకరి కేసు మీద ఒకరికి కొద్దిగా ఎవిడెన్స్ పరంగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే వీడియోని మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నాగార్జున గారి తరపున అడ్వకేట్స్ కూడా సురేఖ గారు ఏం మాట్లాడారో ఆ వీడియోస్ని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మేము కూడా కేటీఆర్ గారి తరపున గారు కావచ్చు, తను ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, సురేఖ గారు మీడియాలో ముఖంగా ఏదైతే డిఫమేటరీ వర్డ్స్ ఉన్నాయో కేటీఆర్ గారి పరువుకు నష్టం జరిగేలాగా ఎలాంటి వర్డ్స్ వాడిందో అన్ని కలిపే తను మాట్లాడడం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని మేము కోర్టులో సబ్మిట్ చేసినాము. అలాంటి ఎవిడెన్స్ని నాగార్జున గారి తరపున అడ్వకేట్స్ కూడా సబ్మిట్ చేశారు ఆల్రెడీ. రైట్. అయితే ఇప్పుడు ఏదైతే ఈ డిఫమేషన్ కేసు సంబంధించి ఫస్ట్ పాయింట్ ఆయన 100 కోట్ల దావా వేస్తున్నారు అనేది ఒకటి, అది వాస్తవమేనా? అయితే ఇంకొకటి ఇప్పుడు క్షమాపణ చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇదే, అంటే పరువు నష్టమే, ఇంకా ఒక నగదు రూపాయన చెల్లించాల్సిందే నా పరువుకు సంబంధించి. ఈ కేసు ఒకవేళ కేటీఆర్ మీ తరపు నుంచి కేటీఆర్ గెలిస్తే ఖచ్చితంగా కట్టాల్సిందే నా 100 కోట్లు. ఇప్పుడు కేటీఆర్ గారు సివిల్ దావాలో 100 crores అడగడం జరిగింది, క్రిమినల్లో కన్విక్ట్ చేయమని మాత్రమే ప్రేయర్లో మనం పేర్కొనడం జరిగింది. అంటే నన్ను పరువుకు నష్టం అంటే డిఫమేటరీ నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసి పర్సనల్ లైఫ్కి భంగం కలిగేలాగా తను మాట్లాడారు కాబట్టి తనని కన్విక్ట్ చేయండి, తను శిక్షించండి చట్ట ప్రకారము. కాబట్టి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసుకొని తను కన్విక్ట్ చేయడానికి కోర్టు దృష్టికి కేటీఆర్ గారు నేను తీసుకెళ్ళడం జరిగింది. ఒకవేళ రైట్, అంటే ఇక్కడ ఓవరాల్గా మనీ అనేది మ్యాటర్ కాదు, దాన్ని శిక్షించాలి చట్టరీత్యా. అయితే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు మనకు మామూలు కొండేశ్వరే కదా ఇప్పుడు ప్రూవ్ అయ్యి ఆమెకు ఒకవేళ శిక్ష పడితే తర్వాత ఎటువంటి కాన్సిక్వెన్సెస్ యాజ్ ఎ పొలిటికల్ మీద ఎటువంటి భారం పడుతుంది? అంటే నిజంగా మనం చూసాం ఇప్పుడు రాహుల్ గాంధీ కేసులో కూడా మన పరువు నష్టం దావా కేసులోనే కన్విక్ట్ 1 సంవత్సరము 2 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. సురేఖ గారికి నిజంగా కన్విక్షన్ పడుతుందా లేదా మనం ముందే నిర్ణయించలేము. సురేఖ గారికి పడకుండా జనరల్గా డిఫమేషన్ కేసులలో కన్విక్షన్ పడితే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరికైనా. ఒకవేళ కన్విక్షన్ పడకపోతే కేటీఆర్ గారే ఓడిపోయారు అనుకోండి, దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని అప్పీల్ చేయొచ్చు. సురేఖ గారు నిజంగా గెలిస్తే కేటీఆర్ గారు అప్పీల్ చేయొచ్చు. కేటీఆర్ గారు
గెలిస్తే సురేఖ గారు అప్పీల్ చేసే అవకాశం 1 monthలో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసి అప్పుడు దాని మీద స్టే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే బేసిక్గా ఎవిడెన్స్ బేస్ చేసుకొని సెషన్ కోర్టు స్టే ఇవ్వచ్చు, లేదంటే స్టే ఇవ్వకపోవచ్చు. రైట్. అయితే ఇది ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే ఈ పొలిటికల్ యాంగిల్లో కావచ్చు కొన్ని వినిపిస్తున్నాయి. ఏదంటే అటు కాంగ్రెస్ సంబంధించి ఆమె పార్టీ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే బీసీ మహిళ కాబట్టి డిఫేమేషన్ చేశారు, కక్ష సాధింపు చర్యలు అంటే యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, మీకు తెలిసినంతగా మాకు మామూలుగా తెలియదు లా ప్రకారం ఇట్లా క్యాస్ట్ బేస్డ్ డిఫేమేషన్ ఏమైనా సంబంధం ఉంటుందా అసలు? అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా మనకు అర్థం, నిజంగా సురేఖ గారిని ఎవరైనా దూషిస్తే తను కూడా డిఫమేషన్ కేసు వేయవచ్చు. చట్టం ఉంది, 356 సెక్షన్ క్లియర్గా చెప్తుంది BNSS యాక్ట్లో. ఎవరు డిఫేమ్ చేసిన, ఇప్పుడు కేటీఆర్ గారిని డిఫేమ్ చేసినా తను వేశారు. నిజంగా సురేఖ గారిని ఎవరైనా డిఫేమ్ చేస్తే సొసైటీలో తను కూడా డిఫమేషన్ కేసు వేయచ్చు, డిఫమేషన్ నోటీస్ పంపవచ్చు. ఓకే. ఆ చట్టం అనేది ఈక్వల్ లా, ఒకరికి స్పెషల్గా ఏం లేదు, మినిస్టర్ అని ఒకరికి లేదు, అపోజిషన్ ఎవరికి ఒకరికి లేదు, సమానంగా ఎవరు డిఫేమ్ చేసినా 100% కోర్టుని ఆశ్రయించవచ్చు. కోర్టు కూడా కన్సిడర్ చేస్తుంది దాన్ని. ఈవెన్ వాళ్ళ ఫేవర్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటాయి. రైట్. అయితే ఇంకొక సమాచారం ఏముందంటే ఏదైతే ఇట్లా కొండా సురేఖది రన్ అవుతున్న టైంలోనే బండి సంజయ్ కూడా లీగల్ నోటీసులు పంపారని అనుకున్నాం. అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి, మీకు ఏమైనా అంటే దాని మీద పూర్తిగా లేదు. ఈరోజు కొంతవరకు మాకు తెలిసింది ఏంటంటే బండి సంజయ్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం. అంటే అలాంటి మాటలు, అంటే ప్రశ్నించడం వేరు, క్వశ్చన్ చేయడం వేరు, పొలిటికల్ క్వశ్చనింగ్ వేరు. అక్కడ కూడా క్లియర్గా కొన్ని మాటలు కేటీఆర్ గారిని ఏదో చనిపోవాలి అదన్నట్టు అన్నట్టు అలాంటి మాటలు అనేటివి సెక్షన్ 356 ఈ డిఫమేటరీ కిందనే వస్తాయి అవి కూడా. అందుకే తను నోటీస్ పంపలేదు. తను కూడా నోటీస్ పంపుతా అన్నాడు. మరి తననైతే కేటీఆర్ గారు ఏమైనా తిట్టినట్టుగానే చూసించినట్టు మన దగ్గర వాళ్ళ దగ్గర మీడియాలో ప్రూఫ్స్ అయితే లేవు. మరి తన ఈ విధంగా లీగల్ ఆస్పెక్ట్ తీసుకుంటే తెలియదు. ఇప్పుడు కేటీఆర్ క్లియర్గా చెప్తున్నాను, తిట్టారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి, లేదంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనేది క్లియర్గా నోటీస్లో చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ వ్యూస్ మాత్రం అండ్ ఇది ఏదైతే ప్రస్తుతం ఈ డిఫమేషన్ సంబంధించి అండ్ చూడాలి మరి ముందు ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది ఈ అంశము వెయిట్ చేయాల్సింది.